హాయ్ ఫ్రెండ్స్, ఈ అన్న పేరు ఫరూక్ అన్నమాట. ఈ అన్నది ఆంధ్ర కడప అన్నమాట. ఈ అన్న 20 సంవత్సరాల నుంచి కోయట్లో పనిచేస్తూ ఉన్నాడు. ఏమేమి పని చేసినాడో, అప్పట్లో దినార్ రేట్ ఎట్టునిందో, ఇప్పట్లో దినార్ రేట్ ఎట్టున్నదో ఒకసారి ఆయన మాటల్లోనే అడిగి కనుక్కుందాము. సరేనా? హాయ్నా. హాయ్. ఎన్ని సంవత్సరాలు అయిందా నువ్వు కోయట్లోకి వచ్చా? 20 సంవత్సరాలు అయింది. 20 సంవత్సరాలు అయిందా నువ్వు కోయట్కి వచ్చా? నువ్వు వచ్చినప్పుడు జీతం ఎంత ఇచ్చావునేరా? ఎంత 30 దినాలు. అప్పుడు 30 దినార్లా? తక్కువ జీతం. తక్కువ జీతమా? 30 దినార్లు అంటే అప్పుడు దినార్ రేట్ ఎంత ఉంటుందా? 150 ఉంటుంది ఒక దినారా? అంతే, 150. 2 నెలలకు ఒకసారి పంపించేవాళ్ళు జీతాలు? 3 నెలలకు ఒకసారి పంపించేవాళ్ళ? 90 దినాలు పంపిస్తే 13,000 వస్తున్నాయి. అది 90 దినాలు పంపిస్తే 13,000 వస్తా ఉండిందా? ఏమేమి పని చేసినావునా నువ్వు వచ్చింటాంచే? నేను వచ్చి ముందు రావడం గొల్లగాడ వేసిన డ్రైవర్ కానీ వస్తే. డ్రైవర్ పనికి వస్తే గొర్రెలు కాడ వేసినారా? ఓయట్లో దారుణమే. ఏం చేస్తా అనే నా 3.5 సంవత్సరం అయిపోయింది. గొర్రెల కాడే 3.5 సంవత్సరం అయింది. ఏదో గొర్రె వచ్చి ఇట్లా గీరుకోవడంలో కుళాయి నీళ్ళు అన్నీ పోయినాయి ట్యాంకర్లోటి. ఆ ట్యాంకర్లో నీళ్ళు తెచ్చేందుకు నేనే పోయి తీసుకుని వచ్చినా. అన్ని నీళ్ళు అన్నీ పోయినాయి. ఎండల కాలం మంచి ఎండలు. ఓయమ్మా, అప్పుడు ఏమి ఎండలు, ఏమి చలి. ఇప్పుడు ఏమి లేదు, చలి లేదు. ఈ ఎండ ఏం కొంత ఉండదు, చలి తక్కువే. ఆడ 3.5 సంవత్సరం తర్వాత మళ్ళా ఆడ ఏదో నీకు కోయటానికి పొసకక ఇంటికి తీసుకెళ్ళినాడు అనమాట. వాళ్ళ ఇంట్లో డ్రైవర్ పనికి పెట్టుకున్నాడు. ట్యాంకర్లో నీళ్లు నేనే తెచ్చిన. మళ్ళా 3వ రోజు వచ్చి నాకే వాడు ట్యాంకర్ బీగలిసి పోదాం బాగా నీళ్లు పట్టుకురాను. నీళ్లు పట్టుకొని వచ్చిన. సరే, నా ఇంట్లో డ్రైవర్ పోతాడు, నువ్వు ముందులే డ్రైవర్గా ఇంట్లో అన్నాడు. ఆడ సంవత్సరం చేయలేకపోయినా. ఇంట్లో కూడా కష్టం బాగా, పిల్లలు కష్టం, గిరిగిరి ఎక్కువ రచ్చ పెట్టుకునే వాళ్ళు. అబ్బా, భలే సతాయించినారు. గొల్లగడ నా 3 సంవత్సరాలు ఇంట్లో చేయలేకపోయినా. ఇంట్లో ఎక్కువ కష్టమైంది. ఇంట్లో చాలా ఇబ్బంది పడినాయి. ఇంట్లో మళ్ళీ ఆడ నుంచి ఇంటికి వెళ్ళినావా? ఇంటికి పోయి ఏ మీద వచ్చినా. అంటే అప్పుడు గొర్రెల కాడ 3.5 సంవత్సరం, ఇంట్లో 1 సంవత్సరం చేసినావు. మొత్తం 4 సంవత్సరాలు ఒక ఇంట్లో చేసి ఆ ఇల్లు బాగా ఇబ్బంది పెడతామనే తల్లి ఇంటికి పోయి ఏ రేజా మీద వచ్చినావు. ఈజా మీద వచ్చినావు. ఇప్పుడు ఈడ బాగుందా పని? దేవుని వల్ల బాగానే ఉండదు. ఎంత ఇస్తాడు నా జీతం ఇప్పుడు? 70 దినాలు ఇస్తున్నాడు. ముందు స్టార్టింగ్ ఫస్ట్ లో 70 ఇస్తా ఉన్నాడు. 10 దినాలు పెంచుతా వచ్చినాడు. 15 ఏళ్ళు అయిపోయింది. 160 ఇస్తున్నాడు. 160 ఇచ్చినాడు. తిండి, రూమ్ అవన్నీ ఫ్రీ. రూము అంతా వందే. ఇచ్చిన డబ్బులు ఇచ్చినట్టు మిగులుతుంది కదా. ఇప్పుడుండే రేటు ప్రకారం నీకు ఎంత పోతుందనా? 274 ఉన్నది ఇప్పుడు దినార్ రేటు. అంతే 40,000 దాకా వస్తుంది. అంటే దగ్గర ఇప్పుడు నీకు 40,000 దాకా వస్తుంది జీతం. ఏమన్నా మిగిలి తెచ్చుకున్నావునా? దేవుని దేవాల పర్వాలేదున్నా. ఇల్లు వేసుకున్నా, 5 సెంట్లు స్థలం తీసుకున్నా, గుణాలు వేసినా. ఏదో అది దేవుని దేవాల బాగానే సంపాదించుకున్నావు. 15 తులాల దాకా బంగారం ఉండాలి. దేవుని దేవ బాగానే ఉన్నావు. ఈయన జీవితము దగ్గర 20 సంవత్సరాల పైనే పాపము గోయట్లో తన పిల్లల కోసము, తన భార్య బిడ్డల కోసం ఎంతో కష్టపడి 20 ఏళ్ళు తన జీవితాన్ని. సరేనా, ఇప్పుడు ఈ ఇంట్లోకి వచ్చినావు కదా, డ్రైవర్ పని కోయట్లు ఎట్టుంటుందని ఎవరన్నా కొత్తగా రావాలనుకున్న వాళ్ళకి నువ్వేం చెప్పాలనుకుంటున్నావు? డ్రైవర్ పని ఎట్టుంటది? కొత్తలోకి రావాలంటే ఇబ్బంది ఏమంటే కొందరు సతాయిస్తారు. డ్యూటీ ఎక్కువ, అన్నం సరిగేయరు, జీతం ఇయ్యరు. నెల పోయినాక 10 రోజులకు అడుగుతానే ఉండాలా, బాబా మా సతి అని. 10 రోజులకి ఇస్తాడు. నెల పోయినాక 10 రోజులు. కొందరు బెన్నేస్తారు, కొందరు ఇయ్యరు. తిండి ఎన్ని కరెక్ట్ గా ఇస్తారన్నా? సూరి ఇస్తారు, తూరి ఇయ్యరు. టైంకి ఇయ్యరు. 3 అవుతుంది. ఇండియా టైం అయితే 4:30, 5 అవుతుంది మేము తినాలకు. అబ్బా, సరిగా నిద్ర ఉండదు. డ్యూటీ ఎక్కువ. మళ్ళా బడి పిల్లలకు పోవాలా, బడి ఇడ్చి పెట్టాలా, మళ్ళా వీళ్ళకు సల్లికి పిలుచుకోవాలా, నవాజ్కు తెల్లవారు 4కు లేయాలా, మళ్ళా 6 కల్లా బండి కాడ ఉండాలా. బండ్లన్నీ కడుక్కోవాలా. అంటే కొత్తగా వచ్చే డ్రైవర్ పని కొంచెం కష్టమే అంటారు. కొంత కష్టమే. మాట గీట వచ్చే వరకు కొంత కష్టమే. మాట కొంచెం కష్టమే. కొంత బాగుంటుంది మనిషికి. సరేనా మరి అయితే థ్యాంక్ యూనా. బాయ్ నా. సరేనా మరి అయితే ఇప్పుడు కొత్తగా వచ్చే వాళ్ళకి ముఖ్యంగా ఓపిక కావాలంటావు.